Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ముద్ద మందార అండి, కనకాంబరం రంగు మనం కొనుక్కొచ్చుకున్నాం కదా, అది రీపాటింగ్ చేసుకుందామండి. ఏంటంటే ఆ కలరు మనకి 1 మీటరు 2 మీటర్లు పెరిగిపోతాయండి మామూలు చెట్లు పెట్టుకుంటే, నాటువి పెట్టుకుంటే. ఇదేమో డ్వారా వెరైటీ అనమాట. ఆ నాటు చెట్లు పెట్టుకున్నామనుకోండి చాలా ప్లేస్ అవసరం అవుతుందన్నమాట. అదే మనలాగా బాల్కనీలు ఉండి ఇరుకు ప్లేస్లు ఉన్న వాళ్ళకి అన్నీ పెంచుకోవాలని ఉంటుంది, కానీ సరైన ప్లేస్ మాత్రం ఉండదు కదా. అందుకోసం అని చెప్పి ఇట్లాంటి డ్వార్ఫ్ వెరైటీలు మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా పెంచుకోవచ్చండి. అవి పొడవు పెరగవు అనమాట, ఊరికే కొంచెం గుబురుగా పెరుగుతాయి, అక్కడే పూసేస్తాయి. అదే కనుక మీరు నాటుది మామూలుది పెట్టుకున్నారనుకోండి 2-3 మీటర్లు అట్లా పెరిగిపోయి దానికి తగ్గట్టుగా విపరీతంగా గుబురుగా పెరిగిపోయి విపరీతంగా పూలు కూడా పోస్తాయి. కాకపోతే ఇవి పొట్టి సైజులోనే పెరిగి అక్కడే పూలు పోస్తాయి అన్నమాట. మన కోరిక నెరవేరుతుంది, ప్లేసు పెద్దగా ఆక్రమించదండి. ఈరోజు దీన్ని రీపోటింగ్ చేద్దాం ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇది డార్క్ వెరైటీ అండి, కనకాంబరం రంగు ముద్ద మందార ఇంతకుముందు చూపించాను కదా. ఇది చాలా చిన్నగానే ఉందండి, చాలా మొగ్గలు ఉన్నాయి. కొత్త పాట్ మనము దీనికి యూజ్ చేద్దాము, పాత ఏమీ లేవు. హోల్స్ పెట్టేశానండి, అడ్డంగా రాళ్ళు కూడా పెట్టేశాను. దీనికి 50% గార్డెన్ సాయిల్, 25% ఇసక, 25% కంపోస్ట్ తీసుకుందాము. అందులో ఆ కంపోస్ట్లో నీమ్ పౌడరు నేను తీసుకున్నది, ఇది వర్మీ కంపోస్టు, నీమ్ పౌడరు, ఫంగిసైడ్ పౌడర్ సాఫ్, అలాగే మల్టీన్యూట్రియంట్ పౌడర్ వేసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని పాట్లో వేసేసి మనము పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను ముద్దమందార పెద్దగా లైక్ చేసేదాన్ని కాదండి, దేవుడికి పెట్టకూడదు కదా అని అన్నారనమాట. పెట్టకూడదు అన్నారనేసి నేను అది పెద్దగా ప్రిఫర్ చేసేదాన్ని కాదు, దేనికి లే అన్నట్టుగా. ఇక దేవుడికి పెట్టనే ఎందుకు అని ఊరుకున్నాను. కానీ తర్వాత కొంతమంది అన్నారనమాట, ఎందుకు పెట్టకూడదు, దానికి కూడా పుప్పొడి వస్తుంది కదా, పెట్టొచ్చు, పుప్పొడి వచ్చేయన్నీ పెట్టొచ్చు అన్నారనమాట. అలాగే పుప్పొడి లేని కూడా పెడుతున్నాం కదండి, చామంతులు అలాంటి పుప్పొడి లేని కూడా దేవుడికి యూజ్ చేస్తున్నాం కదా. సరే, ఇది పుప్పొడి ఉంది, అందంగా కూడా ఉంటుంది, పెట్టొచ్చు అన్నారు కదా అని అప్పటి నుంచి నేను ఈ కొంట మొదలెట్టాను. అదే కలెక్ట్ చేయడం మొదలెట్టాను, కొంటం కానీ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసుకోవటం కానీ మొదలెట్టానండి. ఇంతకుముందు అక్కాళ్ళ దగ్గర తీసుకొని గోల్డెన్ కలర్ మందార, అంటే ఎల్లో కాదండి, కొంచెం ఆరెంజ్ కలర్ వస్తుంది, ఆరెంజ్ లాగా ఉంటుంది, ఆరెంజ్ కలర్లా ఉంటుంది. అది నేను ఇప్పుడు ఇది పెడుతున్నాను, ముద్ద మందారులు. ఇది 100 చెప్పారండి, 100 చెప్పి ఇక నేను ఇంకా వేరే మొక్కలు హ్యాంగింగ్ బాస్కెట్స్ తీసుకున్నాను కాబట్టి కొంచెం 20 రూపీస్ తగ్గించారనమాట ఆ రోజు వెళ్ళినప్పుడు. ఇక 20 తప్ప ఇంకా మనకి ఇంకేం కన్సెషన్ లేదండి, ఆ 20 రూపీస్ మాత్రమే తగ్గించారు ఒక్కదానికి. ఇది రఫీ నర్సరీ అండి, అది ఎక్కడంటే పెనమలూరు అనుకుంటా, అంతకుముందు చెప్పాను మీకు అక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, కవర్లోంచి తీసేసుకుందామండి. ఇది కొంచెం పెద్ద కవర్లోనే ఉంది. ఈ 2 చిన్న చిన్న కొమ్మలు కూడా తర్వాత తీసేసి నేను వేరే నాటేస్తానండి, కొంచెం పర్లేదు, బ్రతికినట్టే ఉన్నాయి. చూడాలి ఏమవుతాయి తర్వాత. ముందు బ్రతికినట్టు ఉండి తర్వాత కొన్ని ఉండవండి, పడైపోతాయి. మరి ఇప్పుడు ఏమవుతాయో చూడాలి. ప్రస్తుతానికైతే చల్లగా ఉంది కాబట్టి బాగానే ఉన్నాయి. 3-4 అంగుళాల కొమ్మలు తీసి పెట్టేశానండి. ఇది కూడా చిన్నదిగానే ఉంది కదా మొక్క, మరీ ఎక్కువ పెద్ద తీయటం ఎందుకులే, పాడైపోతుంది మొక్క అనేసి చిన్న తీసి నాటాను. అవి రూట్స్ కనుక వస్తే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇలా నాటేసుకున్నాం దీన్ని. దీనికి మనం వేసిన ఎరువులు కానీ అవి కానీ మనకి 2-3 నెలలు పనిచేస్తాయండి. ఆ తర్వాత ఏమీ ఇవ్వవసరం లేదు 2-3 నెలల దాకా. ఆ తర్వాత మామూలుగా నెలకు ఒకసారి ఇచ్చుకోవచ్చు అండి, 20 రోజులకి, నెల రోజులకి ఇవ్వచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్ది రోజుల తర్వాత పువ్వు పూసిందండి. చాలా ముద్దగా ఉంది, చాలా అందంగా ఉంది కలరు.
ఆ తర్వాత కొమ్మల నిండా మొగ్గలు వచ్చేసినాయండి చిన్న చిన్నవి. కానీ ఇంత చిన్నగా ఉంది కదా, అప్పుడే మొగ్గలు ఎందుకులే అని చెప్పేసి నేను మొగ్గలు ఉంచేస్తే ఇక చెట్టు ఎదగదని చెప్పేసి మొగ్గలు కట్ చేసేసానండి. అన్నిట్లోనూ మొగ్గలు ఉన్నాయి చిన్న చిన్నవి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇది కూడా చూడండి, ఇది అన్ని కొమ్మల్లోనూ ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూసారా, కనబడుతుందా? ఇదిగోండి దీంట్లో కూడా ఉంది. మరీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అందుకే సరిగ్గా కనబడట్లా. మొత్తం తుంపేశానండి నేను. ఇదండి, ఈ విధంగా ఇంత చిన్న చెట్టుకి కనుక మొగ్గలు వస్తుంటే ఉంచకండి ఫ్రెండ్స్, తుంపేయండి. ఎందుకంటే ఎదగదు చెట్టు. కొంచెం ఎదిగిన తర్వాత అయితే చక్కగా పూయించుకోవచ్చు. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.